क्या ये रखना क्या ना నమస్తే అస్సలాము అలైకుం ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనియల మండలం. అయితే గొనియల మండలం నుంచి కర్నూలు జిల్లాకి వచ్చినాం అనమాట. ఇక్కడ ఇండియన్ స్పెట్టికల్ వెనమాస్ కోఆపరేషన్ ఎక్కుంది అని అన్న మనకు ఫోన్ చేయడం జరిగింది అనమాట. అన్న నీ పేరేం పేరునా? మహబూబ్ బాషా. ఎలా చూసిరానది బాబు? అన్న వాళ్ళు ఫోన్ చేసినారు, వీధిలో పోయి నైట్ పోయిందంట, అది ఇంట్లోకి పోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా రండి అన్న. బాబు చూడాలి కదా. ఉదరికి ఇద్దరు ఎదురుతో లాస్ట్ ఏమనుకోండి చెప్పు. తెచ్చుకుంటూనే వాళ్ళ రావాలండి మామూలు సైడ్కి చిన్న బండి ఉండేది, ఆడ ఉండే చిన్న బండ్లకు సెట్టింగ్ దాంట్లో కింద పోయి చెట్టింది. ఇప్పుడమ్మా ఇది చూసుకుంది చాలా మేలనా? ఎవరు చూసింది పాముని? నువ్వేనా? కాదు, చూసుకుంది మేలా కదా. టోపిలేరా? టోపిలేక ఫోటో బొమ్మ నిలబడేది లేదా? ఎంత బాగుంది చూడి. ఇప్పుడు ఈ పాము చూసుకుంది మేళ పొరపాటున ఎవరికైనా కానీ కరిచిందనుకో చాలా డేంజర్ పాము అనమాట. ఇలా పొరపాటున ఇప్పుడు తొక్కితే మనం అనుకో, తొక్కితే ఏం చేస్తుంది అంటే ఇది ఎమ్మడి కాలకే కరుస్తుంది అనమాట వెంటనే. ఇప్పుడు ఈ పాము కరిచిందంటే నాటు వేద్దాము మంత్రాలు తాయితలని చాలా మంది పోతుంటారు అనమాట. అలా ఇలా కూడదు. ఎంతసేపు ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో, నా ప్రైవేట్ హాస్పిటల్లో కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం అనమాట. ఇప్పుడు ఏముందంటే యాంటీవెనం ఉంది, మన కర్నూలులోనే ఉంది. యాంటీవెనం ఎక్కించుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రాణాలతో తిరిగి వస్తాము. చాలా మంది ఏం చేస్తున్నారంటే నాటు వేద్దాం మంత్రాలు తాయితలని పోయి మధ్యలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనమాట. అలా చేయకూడదు. ఎవరికైనా పాము కరిచిందని ఇప్పుడు మన సిటీలో ఉన్నాము, ఇప్పుడు కర్నూలులో సిటీలో ఉన్నాం కాబట్టి మనకేం కాదు. ఒకవేళ పల్లెటూరులో ఉంటారు కదా మన స్నేహితులు, మన బంధువులు, మన మిత్రులు ఉంటారు కదా,
అరే పాము కరిచిందంటే భయపడవద్దండి, మీరు వెంటనే గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ యాంటీవెనం దొరుకుతుంది, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ప్రాణాలు సేఫ్ అవుతాయని చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకోటి ఏముందంటే అన్న, వర్షాకాలం కదా, వర్షానికి పాములు తడవలేక చలికి ఉండలేక పాములు ఇలా ఇండ్లకి మధ్యన చొరబడుతుంటాయి అనమాట. ఎందుకంటే దీనికి చలి తట్టుకోలేక వచ్చేదానం కోసమే వస్తుంటాయి అనమాట. ఇప్పుడు ఇంట్లోకి రాకుండా గేట్ కాడ ఏమైనా పెట్టుకోవాలా మేము? ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు గేటు గ్యాప్ ఉంది కదా, గ్యాప్ కాకుండా ఏమైనా చెట్లు చెట్లు గిట్లు కాదన్న, చెట్లు పెంచాలా. చెట్లు ఉంటాయంటారు కదా పాము. మంత్రాలకి చింతకాలు రాలవు అన్నట్టు మంత్రంకి పాము ఏమి రాకుండా ఉండదు. ఉండదా? పాము వచ్చేటివి వస్తూనే ఉంటాయి. వాసనకు రావు వేరే చెట్లు ఉన్నాయంటే లేదన్న, అట్లా ఏం లేదు. ఈ చెట్టుకి పాము ఆగుతుంది అనేది అబద్ధం అనమాట. చెట్లకి పాములు ఆగవు. అది కూడా పాము అర్థం చేసుకుంటుంది అక్క, ఇది కూడా అర్థం చేసుకుంటుంది. పాము ఏమని నన్ను కొట్టడు చంపడు అని అర్థం చేసుకుంటుంది అనమాట. అది కూడా మంచిని నేను తింటున్నా, ఫోన్ చేసాను కరెక్ట్గా ఒకటి కొట్టినా ఫస్ట్ అది పని చేయలేదు. కొనుక్కో ఏమో చూస్తారా అని చెప్పదు అక్క. బాగా ఫోటో దింపుకుంటే చూస్తుంది బాగా. చాలా అయిపోయింది అన్న పనులకు కానీ. రామాచారా ఇట్లా అడ్డం మెయిన్ మనం ఏమవుతుందంటన్నా, అట్లా కదా అక్క, అది పంపడాలి కదా. చెప్పలేము సార్. ఏ అంతటి లేదన్నా, 5 ఉంటుంది, 5 4. ఓయ్ రజ్జా తమ్ముడు మహేష్ బాబు, అన్నా ఫ్లూట్కి డ్యాన్స్ చేస్తుంది పాము అంటారా కాదా? ఫ్లూట్ ఇది బూరా ఇంత టోపీ, నేను ఎంత 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నా టోపీ, దీనికి డ్యాన్స్ చేసినట్టయితే చూసా అక్క. పాములు ఫ్లూట్కి దీనికి చెవులు ఉండవక్క, పాముకేం ఫ్లూట్ ఊపితే వినపడదు. ఇది ఎక్కడ తిరిగి దాని మీద కన్ను పెడితే దాని మీద చూస్తుంటది అనమాట ఈ పాము. అట్లా పాములు ఇంకోటి పాములు పగబడతాయంటాయి. ఈ పాము కాదు, ఏ పాము అయినా పగబట్టదు. చాలా మంది పగబడుతుందని పాము చంపుతుంటారు అనమాట. చంపకూడదన్న, పాములు మనకి చాలా ఉపయోగపడతాయి అనమాట. ఎవడైనా కానీ పరివారణ కానీ ఇప్పుడు ప్రకృతి కానీ రైతులకు కానీ చాలా మేలు అనమాట ఈ పాములు ఉంటే. ఇప్పుడు రైతు పంటను నష్టం చేసేది ఎలకలు కదా, ఆ ఎలకలు తిన్నీకి వస్తుంది ఈ పాము, అప్పుడు రైతుకు మేలు చేసినట్టే కదా. కానీ రైతు తొక్కుతేనే, రైతు పొరపాటున తొక్కుతేనే, ఇప్పుడు నేను కూడా తొక్కితే కూడా నన్ను కూడా కాటేస్తుంది తొక్కడంలో. ఇప్పుడు మనిషి అయితే చేసి చూసుకుంటాడు, దీనికి ఉండేది దేవుడు ఏమి ఇచ్చినాడు, నోరు బలం ఇచ్చినాడు. కాబట్టి ఇది అని చెప్పిన నోరుతో కాటేసినప్పుడు మనం ప్రాణాలు పోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్.
ఓకే ఫ్రెండ్స్, మనం కర్నూలు జిల్లాలో ఇండియన్ స్పెట్టగల్ వెనమాస్ కోబ్రా స్నేక్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీసిపోయి ఎక్కడన్నా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఎట్లా అన్న అది ఉండడం కూడా సైలెంట్ గా లోపల పోయి సాకిన దాని మీద పోయి కూర్చొని ఓకే ఫ్రెండ్స్, కర్నూలులోనే మనం ఇండియన్ స్పెట్టగల్ వెనమాస్ కోబ్రా స్నేక్ ని రెస్క్యూ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ రిలీజ్ చేయడానికి వచ్చినాను ఫ్రెండ్స్. దీన్ని రిలీజ్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.